హాయ్ ఫ్రెండ్స్, అయితే మొన్న వేరే ఊరు నుంచి వస్తుంటే కోరిపల్లి దగ్గర ఈ కోడి పిల్లలు అయితే కనబడ్డాయి. ఇవి వచ్చేసి కలర్ కోడి పిల్లలు అంట. అప్పుడు ఆ బ్రో వచ్చేసి తీసుకున్నాడంట ఈ కలర్ కోడి పిల్లల్ని. తీసుకుంటే చాలా కోడి పిల్లలు చనిపోయినాయంట, కాకపోతే ఇవి అయితే లాస్ట్కి మిగిలినాయంట. అయితే బ్రో ఏం చేసిందంటే ఈ కలర్ కోడి పిల్లల్ని ఫ్రీ రేంజ్లో వదిలేయకుండా ఒక షెడ్ లాగా కట్టిండన్నమాట. ఈ 1 ఇంచ్ బై 1 ఇంచ్ జాలితోని ఒక పెద్ద షెడ్ అయితే నిర్మించిండు. మరీ పెద్దది ఏం కాదు కానీ మీడియం సైజు. సో అందులోనే ఈ కోళ్ళని అయితే ఉంచినాడు. కోళ్ళు బాగానే అయినాయి. ఒక మినిమం 700 నుంచి 800 గ్రామ్స్ వరకు అయితే ఒక్కొక్క కోడి ఉంటుంది. ఇప్పుడున్న కోళ్ళు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి, 1-2 తప్పించి. అయితే ఈ కోళ్ళల్లో ఏంటంటే ఒక్కసారి డిసీజ్ వచ్చిందంటే ఈ కోళ్ళకి అవి బ్రతకడం చాలా కష్టం. డిసీజ్ వచ్చిందంటే చనిపోవడం ఫిక్స్ అన్నట్టే. ఇక నేను కూడా ఇలాంటి కోడి పిల్లల్ని చాలా పెంచిన, కాకపోతే ఏం చేసిన అంటే నేను ఫ్రీ రేంజ్లో వదిలిపెట్టిన. ఈ ఫ్రీ రేంజ్లో వదిలిపెడితే ఏమవుతుందంటే ఇవి పోతూనే ఉంటాయి, ఎటు పడితే అటు ఎగిరిపోతూనే ఉంటాయి. సో వాటికి చనిపోయే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్రో అయితే అట్లా కాకుండా ఈ జాలీలు అయితే పెంచిండు. ఇప్పుడు మీరు చూడొచ్చు కోళ్ళని కూడా ఎలా యాక్టివ్గా ఉన్నాయో. 1-2 మాత్రం కొంచెం డిసీజ్తో బాధపడుతున్నాయి. ఇప్పుడు మరి సేల్కి ఎప్పుడు ఇస్తావు బ్రో అంటే ఇంకొక కేజీ వరకు వస్తే సేల్ చేద్దాం అనుకుంటున్నట్ట. మళ్ళీ తర్వాత వీటికి ఫీడింగ్ వచ్చేసి వడ్లు సజ్జలు 2 ఇస్తుండు. తర్వాత ఇంకా మెడిసిన్ ఇట్లా ఏం వాడతలేదంట, జస్ట్ వడ్లు సజ్జలు వాటర్ టైం టు టైం ఇస్తాడు, పొద్దున సాయంత్రం. సో ఇదైతే ఫ్రెండ్స్ కోడి పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి. మనం కూడా చాలామంది మ్యాక్సిమం కలర్ కోడి పిల్లల్ని పెంచుతాం, కానీ అవి అయితే సక్సెస్ కావు, అందరు కూడా ఫెయిల్ అయిపోతాయి. ఎందుకంటే మన నాటుకోళ్ళలాగా వాటికి కొంచెం తెలివి ఉండదు, అవి ఎటు పడితే అటు వెళ్ళిపోతూనే ఉంటాయి. మళ్ళీ తర్వాత వాటిని నాటుకోడి తల్లికి వేసినా కూడా అవి తల్లి దగ్గర కూడా ఉండవు, అవి ఎటు అంటే అటు వెళ్ళిపోతూనే ఉంటాయి. సో మనం ఇలా గాబులేసి పెంచుకుంటే మాత్రం బతికే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇన్ ది నెక్స్ట్ వీడియో. Please do subscribe.